గూగుల్ నుంచి వచ్చిన 1 ఇయర్ ఫ్రీ అప్డేట్. గూగుల్ ఏఐ టూల్స్ను 1 ఇయర్ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం విపిఎన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది ఇల్లీగల్ మెథడ్ కూడా కాదు. సింపుల్గా మన జీమెయిల్ అకౌంట్తోనే ఈ 1 ఇయర్ ప్లాన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో లభించే గూగుల్ ఏఐ టూల్స్ గూగుల్ ఫ్లో, జెమినై, గూగుల్ ఏఐ స్టూడియో, గూగుల్ ఫ్లో మ్యూజిక్, నానో బనానా ఇంకా చాలా గూగుల్ ఏఐ టూల్స్ను 1 ఇయర్ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అలాగే 400 GB గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ 1 ఇయర్ ప్లాన్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఇప్పుడు ఈ వెబ్సైట్లో మన దగ్గర ఉన్న మన జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలి. నేనైతే ఈ అకౌంట్ కోసం కొత్తగా ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నా. చూడండి, ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సింపుల్గా నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నా. చూడండి, మనం లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ గూగుల్కి సంబంధించిన ఆఫర్ అయితే కనబడుద్ది. 4000 వాల్యూ ఫ్రీగా మనం 12 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కంప్లీట్ నవ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి, దీని మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ఫామ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చేసరికి ఆప్షనల్, ఇది ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి వచ్చింది. నేను కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీ లొకేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజెస్, మీకు వచ్చిన లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కాలేజ్ స్టూడెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద కోర్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. అలాగే కాలేజ్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మన ఈ వెబ్సైట్ని స్టార్ట్ చేసిన ఇయర్, అలాగే ఎండ్ అయ్యే ఇయర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎండ్ అయిన ఇయర్ వచ్చేసరికి లాస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటున్నా. 2031 వరకు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, పైన ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తున్నా. కిందకు వచ్చి నెక్స్ట్. ఈ పేజ్లో వచ్చేసరికి మీ ఇంట్రెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి గ్రాఫిక్ డిజైన్, టీచింగ్, వీడియో మేకింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, జాబ్స్, ఇంటర్న్షిప్స్. ఈ 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. కింద వర్క్ మోడ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు రెగ్యులర్గా కాల్స్ కానీ మెయిల్స్ కానీ వస్తూనే ఉంటాయి. సో ఇలా ఉంచేసి సింపుల్గా సబ్మిట్. చూడండి, ఇక్కడ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. స్టార్ట్ ఫ్రీ 12 months ట్రయల్, దీని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ 400 GB స్టోరేజ్ స్పేస్ వరకు మనకు రావడం జరుగుద్ది. కింద స్టార్ట్ ట్రయల్. ఇక్కడ పేమెంట్కి వచ్చింది. ఇక్కడ చాలా మందికి డౌట్ అయితే వచ్చింది, మనం ఏమైనా డబ్బులు పే చేసి మనం ఇది 12 months వరకు యూజ్ చేసుకోవాలా అని డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి 2 రూపీస్ వరకు పే చేస్తాము, మళ్ళీ ఆ 2 రూపీస్ బ్యాక్ వచ్చేస్తాయి. అలాగే మన ఫోన్ పేలో కానీ గూగుల్ పేలో కానీ ఆటో పే అనేది యాక్టివేట్ అవుద్ది. మనం 2 రూపీస్ పే చేసి అకౌంట్ ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆటో పే అనేది డిజేబుల్ చేసుకోవాలి. ఒకవేళ ఆటో పే డిజేబుల్ చేసుకోకపోతే 1 year తర్వాత నుంచి మనకి మంత్లీ 399 వరకు కట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆటో పే అనేది ఎలా డిజేబుల్ చేసుకోవాలో డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను 2 రూపీస్ వరకు ఫోన్ పే ద్వారా పే చేయాలనుకుంటున్నా. చూడండి, పే విత్ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే గూగుల్ కి సంబంధించిన ఏ ప్లస్ ప్లాన్ ఇది 12 months వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ August 8, 2027 తర్వాత వచ్చేసరికి మనకి మంత్లీ 399 రూపీస్ వరకు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 1 year తర్వాత కట్ అవ్వకూడదు అనుకుంటే మనం ఆటో పే అనేది డిలీట్ చేసుకుంటే ఈ 399 కట్టే ఛాన్సెస్ అయితే ఉండవు. డైరెక్ట్ గా 1 year తర్వాత ఏమైనా అప్డేట్స్ వస్తే మనం ఫ్రీగా మళ్ళీ 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే August 8, 2027 వరకే మనం ఈ అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. కింద క్యూఆర్ కోడ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సింపుల్ గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుద్ది. చూడండి, జనరేట్ అయింది. ఇక్కడ 5 minutes లోపు మనం 2 రూపీస్ వరకు పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని మనం 2 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాల్సి వచ్చింది. ఓకే, పేమెంట్ అయిపోయింది.
ఓకే, చూడండి మనకి అకౌంట్ అయితే యాక్టివేట్ అయింది. మనకి 400 GB వరకు స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే గూగుల్ కి సంబంధించిన కొన్ని టూల్స్ గూగుల్ ఫ్లో గానీ జెమినీ గానీ ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం ఫోన్ పేలో ఆటో పేని డిలీట్ చేసుకోవాలి. మళ్ళీ ఫోన్ పే ఓపెన్ చేసుకొని మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మేనేజ్ పేమెంట్స్ లోకి వెళ్ళి కిందకు వస్తే ఆటో పే ఆప్షన్ కనబడుతుంది చూడండి, దీని మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో పే ఆప్షన్ లో గూగుల్ ఆప్షన్ చూడండి, దీని మీద ట్యాప్ చేసుకొని కింద డిలీట్ ఆటో పే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్ చూడండి, ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్. మనం డిలీట్ చేసుకున్నాం. కానీ ఈ అకౌంట్ వచ్చేసరికి మనం 1 year వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మన సిస్టమ్ లో గూగుల్ ఫ్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనకి ఎన్ని క్రెడిట్స్ వచ్చినాయి చూపిస్తాను చూడండి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx/tool/flow. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఫ్లో. ఇక్కడ చూడండి, ఇది కొత్త అకౌంట్. నేను ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాజెక్టు చేయలేదు. ఇప్పుడు మనకి క్రెడిట్స్ అయితే ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే చూడండి 250 క్రెడిట్స్ అయితే మనకి ఫ్రీగా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్లస్ అకౌంట్ ఉంది. ఒకవేళ మీకు ప్రో అకౌంట్ అయితే మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ప్రో అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో డీటెయిల్ గా ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే gemini.google.com వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ gemini.google.com వెబ్సైట్ లో మన ఓన్ అవతార్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మోర్ అప్లోడ్స్ చూడండి, ఇక్కడ అవతార్ మీద క్లిక్ చేసుకొని మన ఓన్ అవతార్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో డీటెయిల్ గా నేను ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఈ ప్లస్ ప్లాన్ లో వచ్చేసరికి మనం డైలీ 3 వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ వీడియో ఆప్షన్ కూడా వచ్చింది. దీని మీద క్లిక్ చేసుకొని మనం సింపుల్ గా ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసి వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్లో వెబ్సైట్ లో వచ్చేసరికి ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసి వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ సింపుల్ గా న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద ఏజెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను నోట్ ప్యాడ్ లో ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా, Ctrl+A. సింపుల్ గా రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ వీడియో డ్యూరేషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే క్రియేట్ అయిపోద్ది. చూడండి, వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీని మీద ట్యాప్ చేసుకొని డౌన్లోడ్ ఫుల్ హెచ్డి. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. అన్నా, పంచదార లేకుండా టీ ఉందా? ఉంది బాబు. అయితే టీ నువ్వు తాగి పంచదార విడిగా ఇవ్వు. అమ్మ తీసుకొని రమ్మంది. ఇక్కడ ఈ ఫ్లో వెబ్సైట్ లో వచ్చేసరికి మనం ఏఐకి సంబంధించిన ఇమేజెస్ కూడా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. కింద వీడియో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నానో బనానాకి సంబంధించిన మోడల్ సెలెక్ట్ చేసుకొని చూడండి 0 క్రెడిట్స్. మనం ఏ ఇమేజ్ క్రియేట్ చేసినా సరే 0 క్రెడిట్స్ తో మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఇలా సింపుల్ గా ఈ గూగుల్ కి సంబంధించిన ఏ ప్లస్ ప్లాన్ ని 1 year వరకు ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.